పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశం. ఉగ్రవాదుల్ని ప్రేరేపించి భారత్ మీదకి ఎగదోసి నష్టం చేకూర్చాలనే ఒక కుట్ర చేసే దేశం. అలాంటి దేశానికి రీసెంట్గా IMF రుణం ఇచ్చింది. దీని మీద భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ కూడా $40 బిలియన్ రుణం ఇచ్చింది. భారత్ చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ లాంటి దేశానికి రుణం ఇవ్వడం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. MG రావు గారు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు తెలుసు, IMFకి తెలుసు, వరల్డ్ బ్యాంక్ కూడా తెలుసు, అయినా పాకిస్తాన్కి ఎందుకు రుణం ఇస్తున్నట్టు? టెర్రరిజాన్ని ప్రోత్సహించడం అవుతుంది కదా ఇది? ఎస్ అండి, పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్టుల ఫ్యాక్టరీ, టెర్రరిజానికి జన్మస్థలం. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని ఉత్పత్తి చేసే దేశం పాకిస్తాన్. కానీ భారత పాకుల యుద్ధంలో సమయంలోనే IMF $1.3 బిలియన్ రుణం ఇచ్చింది. అది పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక పెద్ద షాకింగ్ ఏంటంటే, ఈ IMF బ్రిటన్ వుడ్స్ అనేది IMF IBRD కలిసి ఉంటుంది, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD అని ఉంటుంది. ఈ IBRD నిన్న $40 బిలియన్ రుణం ఇవ్వబోతుంది వచ్చే 10 సంవత్సరాలకు గాను పాకిస్తాన్కి. అసలు ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు భారతదేశం 7 ప్రతినిధి బృందాలు ప్రపంచమంతా వెళ్ళి టెర్రరిజం కోసం చెప్పే సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD అదే ప్రపంచ బ్యాంకు, దీనికి అధ్యక్షుడు కూడా భారతీయుడే, అజయ్ బాంగ్లా. విచిత్రం, ఇదొక పెద్ద విచిత్రం. IBRD ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బాంగ్లా భారతీయుడు. ఈ IBRD ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చే 10 సంవత్సరాలకు గాను $40 బిలియన్ రుణాన్ని ప్రకటించింది. అంటే ఏంటిది? పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఉత్పత్తి చేస్తే ప్రపంచం అంతా తెలుస్తుంది, భారతదేశం ఇబ్బంది పడుతుంది. ఎవరు ఈ భారతదేశం అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యానికి మాతృక లాంటి దేశం. ఇంతటి దేశం బాధ్యతాయుతమైన అంతర్జాతీయ చట్టాలని తూచా తప్పక అమలుపరిచే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే పాకిస్తాన్ టెర్రరిస్ట్ నేషను, ఫెయిల్డ్ నేషను, ఇస్లామిక్ టెర్రరిజానికి నేషను, ఒక ఆర్థిక వ్యవస్థ సక్రమంగా లేదు, అపోజిషన్ లాంటిది లేదు, ఆర్మీ పాలన ఉంటుంది. దీనికి ఏంటి బహుమతి ఇస్తున్నారా? భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి పశ్చిమ దేశాలు ఏర్పాటు చేసిన కుట్ర కాదా ఇది అని అర్థమవుతుంది. అంటే పాకిస్తాన్ అనే ఒక ట్రాప్లో పాకిస్తాన్ అలాగే ఉంచాలి, దాన్ని ఆరపోకుండా ఉంచేయాలి, దాన్ని అలాగే బతికించాలి, ఇండియాకు ఆపోజిట్ పెట్టాలి, ఇండియాను ఒక ట్రాప్లోకి వేసేయడం అనమాట. ఈ పశ్చిమ దేశాల కుట్ర ఇది, అమెరికా, చైనాలు. ఎందుకంటే ఈ ప్రపంచ బ్యాంకులో సుమారు రుణాలు ఇచ్చే దేశం, రుణాలు అంటే ప్రపంచ బ్యాంకు అప్పులు ఇచ్చే దేశం అనమాట. ప్రపంచ బ్యాంకు IMFలో భారతదేశం కూడా ఉంటుంది. భారతదేశానికి $4 బిలియన్ వాటా ఉంది ఇది IMFలో. ఇది కేవలం 1.96 దాకానే ఉంటుందండి. ఇది చాలా తక్కువ ఇస్తారు వాటా, మిగిలిన వాటాదారులు ఎక్కువ. వీళ్ళంతా ఓటేస్తారన్నమాట. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వాలనుకోండి, అమెరికాకే 30% భాగస్వామ్యం ఉంటుంది, అందులో భాగస్వామ్యం వాటాదారు. తర్వాత చైనా ఎక్కువ ఉంటుంది, తర్వాత EU నేషన్స్ ఉంటాయి, జపాన్ ఉంటుంది, జర్మనీ ఉంటుంది. ప్రధానంగా అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, UK ఈ దేశాలు ఎక్కువ ఎవరికి ఓటేస్తే వాళ్ళకి రుణం వెళ్ళదు. అంటే ఏంటి? ఈ దేశాలు, ఈ పశ్చిమ దేశాలు అంటే చైనా, అమెరికా ముఖ్యంగా, జీ జిన్పింగ్, ట్రంప్ ముఖ్యంగా పాకిస్తాన్కి రుణం ఇవ్వడానికే అంగీకరించారు, ఓటేశారనమాట. అంటే ఏంటి? ఇండియాని ఏం చేస్తున్నట్టు వాళ్ళు? ఇండియా ఇది పెద్ద వార్నింగ్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఉత్పత్తి చేస్తుంది, టెర్రరిస్ట్ నేషను. ఈ నేషన్ ఎక్కువగా వెల్ఫేర్ వదిలేసి వార్ఫేర్ మొదలు పెడుతుంది. అంటే వెల్ఫేర్, సంక్షేమం ఉండదు, దానికి ఆర్మీని బతికిస్తుంది. బాధలందరూ ఆకలి బాధతో నీళ్ళు లేక పాకిస్తాన్ ప్రజలు ఉంటే వాళ్ళు బిర్యానీలు తింటారు ఆర్మీ వాళ్ళు. సో ఇదంతా వెళ్ళి ఇప్పుడు డిఫెన్స్ బడ్జెట్ కూడా విపరీతంగా పెంచేసింది అది. అంటే ఏంటి? వరల్డ్ బ్యాంక్ ఇచ్చే రుణం దేనికి ఉపయోగిస్తుంది? ఆర్మీకి ఉపయోగిస్తుంది, ఆయుధాలు కొనుక్కోవడానికి ఉపయోగిస్తుంది. చైనా మళ్ళీ అమెరికాకి వెళ్తుంది. వాళ్ళు ఇచ్చే రుణాలు ఎవరికంటే మళ్ళీ అమెరికా, చైనాలో ఆయుధాలు కొనడానికి వెళ్తున్నాయి, వాళ్ళకి లాభం అనమాట. ఇండియాని ట్రాప్లు అయ్యొచ్చు, ఇండియాని ఇబ్బంది పెట్టవచ్చు, ఇండియా ప్రపంచంలో పెద్ద పవర్ అవ్వకుండా ఆపొచ్చు అమెరికా, చైనాలో కుట్ర అనమాట. చూసారా ఎంత విపత్కర పరిస్థితి? అంటే ఏంటి? మనం ఎంత ముత్తుకున్నా వాళ్ళు రుణం ఇస్తూనే ఉంటారు. కాబట్టి భారతదేశం వాళ్ళు మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు, ఎంత చెప్పినా వాళ్ళు అమెరికా, చైనాలు వినవు. కాబట్టి మనం ఏం చేయాలి? పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయాలి. పాకిస్తాన్ ద్వారా వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనతో చెస్ గేమ్ ఆడుతున్నారు, డిప్లొమాటిక్ గేమ్ ఆడుతున్నారు. వరల్డ్ పాలిటిక్స్లో, వరల్డ్ డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్లో భారతదేశాన్ని దక్షిణేషియాలో 4 గోళ్ల మధ్యలో కుంగేటట్టు చేస్తున్నారు. కాబట్టి భారతదేశం ఏం చేయాలి? సరైన రెస్పాన్స్ ఇవ్వాలి. బలూచిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది తప్పో ఒప్పో కాదు, ముందు దూరం చేయాలి. అటు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ప్రాబ్లం క్రియేట్ చేయాలి. అణ్వాయుధాలు ఇప్పుడు ఇజ్రాయెల్ మనకు సహకరించే కొన్ని దేశాల స్థాయి చూసుకుని పాకిస్తాన్లో ఎవరైతే ఉంటారో భారతదేశాన్ని సపోర్ట్ చేసి వాళ్ళు సపోర్ట్ చేసి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేయాలి. ఈ విషయంలో అమెరికా సపోర్ట్ కానీ, చైనా నుంచి
పాకిస్తాన్ సపోర్ట్ మనం ఆపలేం. చైనా పాకిస్తాన్కి ఇచ్చేది. అమెరికా మనకి ఎటువంటి కోఆపరేషన్ చేయదు. ట్రంప్ మనస్తత్వం మనకు అర్థమైపోయింది. పశ్చిమ దేశాల వ్యవస్థ అంతా మనకు అర్థమైపోయింది. చూడండి, 7 ప్రతినిధి బృందాలు 57 దేశాలు తిరుగుతుంటే ఇటు యూకే వెళ్ళారు, జపాన్ వెళ్ళారు, అదేవిధంగా జర్మనీ వెళ్ళారు మన విదేశాంగ శాఖ మంత్రి. అమెరికాలో శశి థరూర్ గారు వెళ్తున్నారు. ఇంత ఉన్న ఆ దేశాలు పాకిస్తాన్కి రుణం ఇచ్చేటట్టు వరల్డ్ బ్యాంక్లో ఓటింగ్ వేసినాయి. సో ఇది కుట్ర. అంటే ఏంటి, భారతదేశం ఇది గుణపాఠం నేర్చుకోవాలండి. ఏ విధమైన గుణపాఠం? ప్రపంచం అంతా భారతదేశం ఎదగడం ఇష్టం లేదు, భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అయిపోతుంది, దీని మీద అసూయ ఉంది. సో మనం ఏంటంటే ఈ అసూయను బయట పెట్టుకుని పాకిస్తాన్ని మనం అణిచేలాగా నామరూపాలు లేకుండా చేసేటట్టు యుద్ధం చెయ్యకుండా ఒక నీతి ద్వారా పాకిస్తాన్ పక్కన పెట్టాలి. వాళ్ళు యుద్ధం కోరుకుంటున్నారని అర్థమవుతుంది. సో మనం ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టి పాకిస్తాన్ తొక్కేసి, సో వీళ్ళు ఎవరు కోఆపరేషన్ లేకుండా మనం స్వయంగా, అంటే డిఫెన్స్ కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ పెట్టుబడులు కానీ ఇవన్నీ మనం స్వయంగా సంపాదించుకుని బయటికి వెళ్ళాలి. పాకిస్తాన్ ట్రాప్లో పడకూడదు. ఇది చాలా పెద్ద గుణపాఠం. IBRD, IMFలో అంటే అమెరికా ఆధీనంలో ఎక్కువ ఉంటాయి, చైనా ఆధీనంలో ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు రుణాలు. సో వాళ్ళు ఓటింగ్ చేసి ఈరోజు పాకిస్తాన్కి రుణం ఇచ్చి పాకిస్తాన్ బతికిచ్చి ఒత్తు ఆరకుండా చేసి భారతదేశం మీద ఉసుగొలుపుతున్నారు. సో ఇది చాలా జాగ్రత్త. ఇది బిగ్గెస్ట్ వార్నింగ్ ఫర్ అవర్ మోడీ గవర్నమెంట్ అండి.